నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. మనం సామెతల గ్రంథాన్ని ధ్యానం చేశాం. గత కొన్ని వారాలుగా ధ్యానం చేశాం. అయితే రెండోసారి మనం 10వ అధ్యాయం నుంచి ఎందుకు వచ్చామంటే, ఎందుకు ప్రారంభిస్తున్నామంటే, ఒక్కొక్క వచనం ఆధారం చేసుకొని, ముఖ్యమైన వచనాన్ని ఆధారం చేసుకొని సామెతల గ్రంథంలో ప్రభు మన కోసం సిద్ధపరిచిన వర్తమానాలు మనం గ్రహించాలి. మొన్నటి దాకా వచనం వెంబడి వచనం ధ్యానించుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ఒక్కొక్క వచనాన్ని తీసుకుంటూ దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి. మన మూలాంశం ఏంటి? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అది మన మూలాంశం. మరి క్రియల గురించి మనం మాట్లాడుతున్నారు. ఆ క్రియల్లో మొదటి క్రియ ఏంటంటే విశ్వాసము, సద్గుణం, మూడోది ఏంటంటే జ్ఞానం. ఆ జ్ఞానం అనే అంశాన్ని తీసుకొని మనం సామెతల గ్రంథాన్ని ధ్యానం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించినట్లయితే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే అంట ఒక ఆశీర్వాదం ఉందంట. హల్లెలూయా. అంటే నీతిమంతుని యొక్క ప్రవర్తన, నీతిమంతుని నడిచిన నడక జ్ఞాపకం చేసుకుంటే దేవుడి పెట్టిన మనకి ఒక ఆశీర్వాదం వస్తుంది అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు మనం ముగ్గురు నీతిమంతుల గురించి నేర్చుకున్నాం. తర్వాత 7వ వచనంలోని 2వ లైన్ ఉంది, భక్తిహీనుల పేరు. ఇద్దరు భక్తిహీనుల గురించి కూడా నేర్చుకున్నాం. ఎట్లా నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి, భక్తిహీనుని వల్ల ఎంత అసహ్యంగా వారి పేరు కానీ వారి తదనంతరం తరాలు కానీ ఉంటాయో మనం ధ్యానం చేద్దాం. తద్వారా మనం నీతిమంతులుగా జీవించి మనం దీవించబడి మన తరాలకు కూడా మనం జీవనకరంగా ఉండాలి. హల్లెలూయా. కనుక ఈరోజు మొదట వ్యక్తి మనం ధ్యానించబోయే వ్యక్తి ఎవరంటే హానోకు. చూసినట్లయితే సామెతల గ్రంథం 10వ చూపించండి. ఆదికాండము 5వ అధ్యాయము 21-22 వచనాలు. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఆమేన్. ఇక్కడ హానోకు విషయం మనం చూస్తున్నాం. హానోకు అంట 65 సంవత్సరాలు బ్రతికి మెతూషెలను కనిన తర్వాత దేవునితో నడిచాడంట. 25 సంవత్సరాలు దేవునితో నడవల. కానీ ఎప్పుడైతే మెతూషెల జన్మించాడో ఆ తర్వాత 300 ఏళ్ళు, మొత్తం 365 ఏళ్ళు బతికాడని చెప్పుకుంటున్నాం కదా, రాయబడింది కదా. 300 ఏళ్ళు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కన్నాడు. ఎందుకు మెతూషెలను కనిన తర్వాత నడవలసిన పరిస్థితి ఎలా వచ్చింది అంటే, మెతూషెల అనే పేరుకు అర్థం తెలుసుకోవాలి మనం. మెతూషెల అనే పేరుకు అర్థం ఏంటి తెలుసా? అతని మరణము వెంబడి దేవుని తీర్పు. మెతూషెలకు అర్థం ఏంటి? అతని మరణము తోడనే దేవుని తీర్పు వస్తుంది అనే అర్థం అంట ఆయన పేరుకి, మెతూషెల అర్థానికి, మెతూషెల అనే పేరుకి. కాబట్టి ఎప్పుడైతే మరి ఎట్లా తెలిసిందో హానోక్కి ఈ విషయం, దేవుని తీర్పు రాబోతుంది, దేవుని తీర్పు వస్తుందని తెలుసుకొని అందుకే అతనికి మెతూషెల అని పేరు పెట్టాడు. ఎప్పుడైతే దేవుని తీర్పు రాబోతుంది భూమి మీదకి, దేవుని కోపము ఈ భూమి మీదకి రాబోతుంది
ఎప్పుడైతే గ్రహించాడో తన సొంత నడకి విడిచిపెట్టేశాడు, తన సొంత విధానాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు దాకా దేవునితో నడవల హానోకు. ఎప్పుడైతే దేవుని తీర్పు భక్తిహీనుల సమూహం మీదకి, భక్తిహీనంగా నడిచే వారి మీదకి, పాపుల మీదకి, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారి మీదకి, దేవునికి లోబడిన వారికి, దేవునితో నడవని వారికి తీర్పు రాబోతుంది అని ఎప్పుడైతే గుర్తించాడో ఎంపటే కుమారుడిని పేరు పెట్టేసి ఎంపటే దేవునితో నడవడం ప్రారంభించాడు. హల్లెలూయా. మనం గమనించాలి, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనందరం పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామని. పాపము చేయవాడు నిశ్చయంగా మరణం నొందునని యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది. ఎవడు పాపము చేయనో వాడే మరణం నొందును అని యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియులారా, అంత మాత్రమే కాక పాపం వల్ల వచ్చే జీతము మరణము అని రాయబడి ఉంది. ఇలాగ దేవుని తీర్పులు పాపం మీద రాయబడి ఉన్నాయి. పాపము చేసేవారికి తీర్పులు రాయబడి ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఈ తీర్పును గుర్తించామో, మనం తీర్పుకు అర్హులమని, నిత్య నరకానికి అర్హులమని మనం గుర్తించామో, మన సొంత నడకలు విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చాం? ప్రభువైన యేసు పాదాల దగ్గరికి వచ్చాం. హల్లెలూయా. వచ్చిన మనము ఎలా నడుస్తున్నాం, దేవునితో నడుస్తున్నామా అని మనం పరిశీలన చేసుకోవాలి. హానోకు ఒక వర్తమానం చాలు మన జీవితాన్ని మార్చేసింది. మనం ఎన్ని వర్తమానాలు వింటున్నాం? హానోకు ఒక వర్తమానంతో తన జీవితం మొత్తం మారిపోయింది. తన సొంత ఆశలు, ఆలోచనలు, పాపాలన్నీ విడిచిపెట్టేశాడు. దేవుని వైపు తిరిగాడు, దేవునితో నడిచాడు. ఇలారా దేవుని తీర్పు పాపం మీద ఉంది. ఆయనకి ధనవంతుడని, పేదవాడని తేడా లేదు. ఆయన పక్షపాత కాదు, భేదాభిప్రాయం ఆయనలో లేదు. ఎవరైనా సరే ఆయన వ్యతిరేకంగా నడుచుకుంటే, లేక ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తే వారికి తీర్పు అని ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. అందుకే యోహాను రాసిన పత్రికలో కూడా ఈ మాట ఉంది. యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి చదువుకున్నాం. తండ్రి ఎవనికి నీ తీర్పు తీర్చుడు గాని తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని కనపరిచిన వాడు ఆయనను పంపిన తండ్రిని కనపరచుడు. చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు యేసు ప్రభు యొక్క మాట విని ఆయన పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రభు తీర్పు గురించి, తీర్పుకు ఫలితంగా లేక తీర్పు వల్ల మనిషికి వచ్చేది ఏంటంటే మరణము. మరణం అంటే కేవలం 70-80 సంవత్సరాలు జీవించి కన్నుమూయటం కాదు ప్రియులారా. ఆ తదనంతరము నిత్య అగ్నిగుండంలో యాతన పడటము, అది మరణం అని బైబిల్ చెబుతుంది. అయితే ఈ మరణం నుంచి తప్పించుకోవడం ఎట్లా అని చూసినట్లయితే ప్రభు చెప్పారు, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో. ఏమని విశ్వాసం ఉంచడం? నా పాపములకు బదులుగా లేక నా పాపములకు రావాల్సిన శిక్షను ఆయన అనుభవించాడని,
ఆయన ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అప్పగించుకొని నా పాపములకు ఆయన వెల చెల్లించాలని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే అప్పుడు ఆయన విశ్వాసం ఉంచుతారో వారంట మరణంలో నుంచి జీవంలోకి దాటుతున్నారంట. హల్లెలూయా. ఇప్పుడు హానోకును మనం చూద్దాం. తీర్పు గురించి విని అతను ఏం చేశాడు? తన ప్రవర్తన మార్చుకున్నాడు. అనేక దినములుగా దేవుని మందిరానికి వస్తూ దేవుని మాటలు వింటూ ఈ విధంగా జీవిస్తున్న మనం ఎన్నిసార్లు ప్రభు చెప్తున్నారు దేవుని తీర్పు మన మీద ఉందని మనం గ్రహిస్తున్నామా? మార్పు చెందుతున్నామా? ఇంకా అక్కడే ఆచారాల్లో, పద్ధతుల్లో, విధమైన వాటితో ఇంకా అక్కడే జీవిస్తున్నామా? నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడిన ప్రభువు చెప్పారు. నమ్మితే మనలో వచ్చే మార్పు ఏంటంటే, తీసుకునే నిర్ణయం ఏంటంటే బాప్తీసం తీసుకుంటాం, అంతే కదా? నమ్మి బాప్తీసం తీసుకుంటాం. క్రియలు లేని విశ్వాసం మృతం కదా ప్రియులారా. మనం నమ్ముతున్నాం, దేవుడి మీద నాకు విశ్వాసం ఉందండి, దేవుడు అంటే చాలా ఇష్టం అండి, నా కోసం చాలా మేలు చేశారండి అని చెప్తున్నాం, మంచిది. ఆ నమ్మిక క్రియల రూపంలో చూపించాలి కదా ప్రియులారా. అదేంటంటే బాప్తీసం తీసుకుంటాం. మన పాపములు విడిచిపెట్టి ఇంకో వాక్యం, దేవుని వాక్యం చెప్తుంది ఇంకోసాట. దావీదు అన్నాడు కదా, నా తల్లి నన్ను గర్భంలో, పాపములోనే నన్ను గర్భంలో ధరించింది అంటాడు. మన కీర్తన గ్రంథం 51వ కీర్తన అనుకుంటా, 51వ కీర్తన 5వ వచనం. నేను పాపములో పుట్టినవాడను, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. గర్భమున ధరించెను. మనిషి జన్మతః పాపి, రెండోది మనిషి క్రియల వలన పాపి. కాబట్టి ఈ రెండు విధమైన పాపమును బట్టి దేవుని యొక్క తీర్పు ప్రతి మనుషుల మీద ఉంది. అయితే ప్రేమ కలిగిన దేవుడు, ఆయనే మనం సృజించాడు కనుక, ఆయనే మనను తల్లి గర్భంలో రూపించాడు కనుక, ఒక సంకల్పంతో ఆయన మనం ప్రేమించి రూపించాడు కనుక, మనం నశించడం ఆయనకి ఇష్టం లేక, మనం పుట్టక ముందే, మనం రాకముందే మన కోసం రక్షణ సిద్ధపరిచాడు. హల్లెలూయా. మనం రాకముందే 2000 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసుక్రీస్తు మన జన్మ కర్మ పాపముల నిమిత్తమై మనకు రావాల్సిన శిక్షను ఆయన శిలువలో భరించి మరణం పొంది, చావును జయించి, చావును చంపి, మరణపు కోరను విరిచి, పాతాళము బలమును అణిచి, సమాధిని గెలిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. హల్లెలూయా. నిద్రమత్తుగా ఉంది అందరికి, నీరసంగా ఉన్నారు. కొంతమంది సీరియస్ చూస్తున్నారు, కొంతమంది ఏమో తోలుతున్నారు. కాబట్టి జాగ్రత్తగానండి వాక్యాలు. కాబట్టి చావును చంపి, మరణపు కోరను విడిచి, శత్రువులకు సాతాన్ని ఓడించి, మన పాపం మీద రుణంగా, మన పాపం వల్ల కలిగే రుణం ఆయన చెల్లించి, మరణం గెలిచి మన కోసం పైకి వచ్చాడు. ఇప్పుడు ఎవరైతే దానిని విశ్వాసం ఉంచుతారో, ఆ బలియాగం ముందు, ఆ పుణ్య కార్యం ముందు, ఆ నీతి కార్యం ముందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి పాపాలు క్షమించబడతాయి. వారి పాపం నుంచి వారు విడుదల పొంది నీతిమంతులుగా తీర్చబడతారు. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడే విధానాల గురించి వెతుకుతున్నారేమో, అటు వెళ్తే నీతిమంతులుగా తీర్చబడతాం, అక్కడ మునిగితే నీతిమంతులుగా తీర్చబడతాం, ఆ పని చేస్తే లేక ఆ ధర్మ కార్యం చేస్తే నీతిమంతులుగా తీర్చబడతామని ఆలోచిస్తున్నారు. అది మనిషి పాపాన్ని తీయలేవు, మనిషి పాపాలను కడగలేదు. ఎందుకంటే రక్తం చిందించబడకుండా పాపం కడుగుట, పాపం పోవుట అసాధ్యమని దేవుడు వాక్యం చెబుతుంది. అందుకే ప్రియ ప్రభు మన పాపములు ఖరీదనంగా, మన పాపములు కడుగు నిమిత్తమై ఆయన శిలువ రక్తాన్ని చిందించాడు. ఎవరైతే రక్తాన్ని, ఆ పుణ్యకారాన్ని విశ్వసిస్తారో వారు తీర్పులోనికి రారు. కానీ మరి ఎక్కడ ఉంటారు? తీర్పులో రాకుండా మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు హానా గురించి చూద్దాం. ఇది సువార్త అయిపోయింది. ఇప్పుడు విశ్వాసం.
హానోకు దేవుని తీర్పును గుర్తించేశాడు. గుర్తించి తన ప్రవర్తన మార్చుకొని దేవునితో నడిచాడంటే ప్రియులారా. ఇప్పుడు చూసినట్లయితే హానోకు దేవునితో నడిచాడు కదా. ఇప్పుడు తర్వాత చూసినట్లయితే హానోకు దేవునితో నడిచి ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు అతన్ని తీసుకొని పోయాక ఆ, అతడు లేకపోయాడు. ఆ, దేవుడు తీసుకెళ్ళాడంట. ఎక్కడ తీసుకెళ్ళాడు దేవుడు? ఆయనతో సహా ఉంటకు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే హానోకు కూడా దేవునితో నడిచాడు. ఇక్కడ చూసినట్లయితే 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు ఆ, వంశావళి ఇదే. ఆ, నోవాహు ఆ, నీతిపరుడును ఆ, తన తరములో ఆ, నిందారహితుడునై ఉండెను. ఆ. నోవాహు నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా. హల్లెలూయా. హానోకు కుమారుడు ఎవరు? మెతూషెల కుమారుడు ఎవరు? నోవాహు. కాదు నోవాహు. కాదు కాదు ప్రియులారా. 5వ అధ్యాయం 25వ వచనం. మెతుషెల ఉమ్, 180 ఏండ్లు బ్రతికి ఆ. లెమెకును కనెను. ఆ, మెతుషెల లెమెకును కనిన తర్వాత ఆ, 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఆ, మెతుషెల ఆ, దినములన్నీ ఆ. 969 ఏండ్లు. మెతూషెల ఎన్ని సంవత్సరాలు బతికాడంట? 969 ఇయర్స్. బైబిల్లో అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు బతికిన వ్యక్తి ఎవరు? మెతుషెల. మెతూషెల అని. అతను మృతి పొందిను. 28వ వచనం. లెమెకు ఆ. 182 ఏండ్లు బ్రతికి ఆ. ఒక కుమారుని కని ఆ, భూమిని యెహోవా శపించినందు వలన ఆ, కలిగిన మన చేతుల కష్టము విషయములోను ఆ, మన పని విషయములోను ఆ. ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని ఆ. అతనికి నోవాహు అని పేరు పెట్టాను. చాలు. ఇప్పుడు హానోకు కుమారుడు ఎవరు చెప్పండి? లెమెక్. మెతూషెల. మెతూషెల కుమారుడు ఎవరు? లెమెకు. లెమెకు కుమారుడు ఎవరు? నోవాహు. నోవాహు. అంటే హానోకు ముత్తాత ఎవరు? మెతుషెల. హానోకు తాత ఏమో మెతూషెల. అంతే కదండి. హానోకు తండ్రి లెమెకు. క్షమించండి, హానోకు తండ్రి లెమెకు. లెమెకు తండ్రి మెతూషెల తండ్రి. అంటే నోవాహు ముత్తాత ఎవరు? హానోకు. అంతే కదా. అంతే కదా. ఆంటీ వెలుగు ఏంటో నిద్రపోతున్నా సరే మనం గమనించాలి. ఇప్పుడు మెతూషెల అంటే 969 సంవత్సరాలు బతికాడంట. ఎందుకు అన్ని సంవత్సరాలు బతకడానికి కారణం ఏంటంటారు తెలుసా? అతని మరణం తర్వాత దేవుని తీర్పు వస్తుంది. అతని మరణాన్ని దేవుడు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే దేవుని తీర్పు, అతని మరణం వెంపటే దేవుని తీర్పు రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆలస్యం చేస్తున్నాడు మన కోసం. ఎందుకు తెలుసా? ఎవరు నశింపవాలని ఇచ్చేంపక అందరూ అంతటా మారు మనసు పొంది నా పాపాలు విమోచన పొంది ఆయన అంగీకరించాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆనాడు మెతూషెల మరణాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాడు ప్రభు. అందరట 700 ఏళ్ళు, 800 ఏళ్ళు, 900 ఏళ్ళు బతుకుతుంటే ఒక 60 సంవత్సరాలు పొడిగించాడు. ఇంకా మారతారేమో, ఇంకా వాళ్ళు రక్షణ పొందుతారు, ఇంకా భక్తిహీనమైన క్రియలు మారతారేమో అని దేవుడు వాయిదా వేసుకుంటా వస్తున్నాడు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు అతని మరణం తర్వాత దేవుని తీర్పు, అది అట్లా వాక్యంలో రుజువు చేద్దాం రండి. ఇప్పుడు హానోకు 365 ఏళ్ళు బతికాడు. మెతూషెల 187 ఏళ్ళు బతికి కన్నాడు. లెమెకు 182 సంవత్సరాలు బతికి హానోకు కన్నాడు. అంతే కదా పిల్లలు? నోవాహు, క్షమించండి, ఇక్కడ హానోకు అని రాసి అదే చెప్తున్నాను. అంతండి ఎవరండి? నోవాహు కదా. ఇప్పుడు 187 ప్లస్ 182 ప్లస్ 605 క్యాలిక్యులేటర్ వేయండి. 187 క్యాలిక్యులేటర్ తీసుకోండి. 187 182 369 360
187, 182, 600 ఎంత అవుతాయి? 960. 960. ఇప్పుడు మెతుషల ఎన్నాడు బతికాడు? 960. ఎందుకు 600 ఏమన్నాను మీకు గుర్తుందా? ఇప్పుడు చూడండి 7వ అధ్యాయం 6వ వచనం. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్ల వాడు. అది అర్థమైంది. ఇప్పుడు 600 ఎందుకు ఏమన్నాను? 180 మెతుషల ఏమో 187 సంవత్సరాలు బతికాడు. బతికి లెమెక్కి అన్నాడు. లెమెక్కి 182 సంవత్సరాలు. 187, 182 ప్లస్ 600 కదా, 600 సంవత్సరాలు బతికాడు కదా నోవహు. అప్పుడే కదా తీర్పు వచ్చింది. అప్పుడు ఈ మొత్తం కలుపుకుంటే ఎంత? అంటే కరెక్ట్గా 960 సంవత్సరాలు ఆయన చనిపోయాడు. అప్పుడే తీర్పు వచ్చింది. ఇప్పుడు అర్థమైందా దేవుని తీర్పు కరెక్ట్గా ఎట్లా వచ్చిందో? సంవత్సరాల ప్రకారం ఆయన లెక్క చూసే దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పడు. హల్లెలూయా. అందుకే మెతుషల అనే పేరుకు అర్థం అతని మరణం వెంబడి దేవుని తీర్పు వస్తుంది. ప్రభు ఎంత ఖచ్చితంగా ఉంటాడు చూడండి. ఆయన మాట తప్పనివాడు. హల్లెలూయా. మెతుషల మరణాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆ మానవాళి దేవుడు ప్రేమించాడు. వాడు బతికినైనా సరే ఇంకా వాడు కడుతున్నప్పుడు మారతాడేమో. వాడు కడుతున్నప్పుడు మారటానికి బదులు నోవహును అపహాస్యం చేశాడండి. ఈనాడు కూడా క్రైస్తవులు ఎంత అపహాస్యం చేస్తున్నారు. దేవుని తీర్పంట, దేవుని రాకడంట అని అపహాస్యం చేసే పరిస్థితి. ప్రభు అన్నాడు కదా, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అన్నాడు. ఇదిగో నేను ఆలస్యం చేయకొస్తున్నాను అన్నాడు. ఇది చెప్పి ప్రభు అంటున్నాడు పేతురు రాసిన పత్రికలో, ఇంకా కొంతమంది మారుతారయ్యా, కొద్దిగా ఆలస్యం చేద్దాం, కొద్దిగా ఆగుదాం. కొంతమంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంకా తమ ఆచారాలు బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. వారి కోసం ఆలస్యం చేద్దాం అని మన కోసం ఆయన, మనలో అనేకుల కోసం ఆయన ఆగుతున్నాడు. ప్రియులారా, ఎంత ప్రేమైంది దేవుడు. మన దేవుడు ఇంకా మనం దూరంగానే ఉంటున్నాం. ఇంకా ఆయన ప్రేమను, ఆయన సంకల్పాన్ని, ఆయన ఖచ్చితమైన తత్వాన్ని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటున్నాం. జాగ్రత్త ప్రియులారా. నోవహు దినముల్లో జలప్రళయం వచ్చింది. ఓడ తలుపు ఎవరు మూసారంట? దేవుడే మూసాడు. పైకి పెట్టాడు తలుపు. నోవహు పైకి పెట్టమన్నాడు ప్రభు తలుపు. మనం ఎట్లా పెడతాం? తలుపు ముందు పెడతాం. కానీ ప్రభు ఎట్లా పెట్టమన్నాడు? పైన పెట్టమన్నాడు. పైన పెట్టు, నేనే మూస్తానని చెప్పాడు. మూసాడు. అప్పుడు నోవహుని చూసి అరుస్తున్నారు, నోవహు తలుపు తెరువు. ఎక్కడ? ఎవరు మూస్తే ఎవరు తెరవగలరు? ఆయన తలుపు మూస్తే ఎవరైనా తెరవగలరా? ఆయన ద్వారాలు మూస్తే ఎవరైనా తెరవగలరా? ఒకనాడు రాబోతుంది పిల్లరా, ప్రభు సువార్త ద్వారా మునిగిపోతున్నాడు. సువార్త అందరి దినాలు రాబోతున్నాయి కనుక ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం. మార్పు పొందుటకు, పశ్చాత్తాపం పొందుటకు, నీ స్థితిని మార్చుకుంటూ, నీ బ్రతుకు మార్చుకుంటూ ఇదే అనుకూలమైన సమయం. ఇంకో సమయం లేదు, ఇంకో దినం మనకు కాదు. ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు హానోకు దేవునితో నడిచాను అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ విషయం ఎవరు తెలిసింది? దేవుడు తెలిసిందా? హానోకు దేవునితో నడిస్తే ఈ విషయం తన మునిమానవుడైన నోవహు తెలిసింది. నోవహు తెలిసి ఏం చేశాడు? అతను కూడా తన పితరుడు వలె దేవునితో నడిచాడంట. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎందుకు ఈ వచనాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చానంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆశీర్వాదము. ఇప్పుడు హానోకు దేవునితో నడవడం వల్ల, ఇప్పుడు హానోకు కుమారుడు ఎవరు? మెతుషెల కుమారుడు ఎవరు? లెమెకు కుమారుడు ఎవరు? నోవహు అనుకున్నాం కదా. ఇప్పుడు లెమెకు బ్రతికున్నప్పుడు, లెమెకు పుట్టినప్పుడు హానోకు బ్రతికున్నాడా? బ్రతికే ఉన్నాడు, అంతే కదా. మెతుషెల 187 సంవత్సరాలు బతికాడు కదా. బ్రతికి లెమెకు అన్నాడు. అంటే 65 సంవత్సరాలప్పుడు మెతుషెల పుట్టాడు. 65 ప్లస్ 187 ఎంత? ఇంచుమించు 250 దాకా వెళ్ళింది, అంతే కదా. అంటే ఇంకా లెమెకు కళ్ళ ముందు హానోకు బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు లెమెకు చూశాడు అనమాట ప్రవర్తన అంతటిని. హానోకు ఎట్లా నడుస్తున్నాడు? హానోకు దేవుడితో సంభాషణ చేయటం. ఏమైనా సమస్య వస్తే తాత తాత అని లెమెకు వెళ్ళిపోయేవాడు. తాత నాకు ఈ సమస్య వచ్చిందంటే వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసి లెమెకు సమాధానం ఇచ్చేవాడు. ఇగో ప్రభు ఇట్లా చెప్తున్నాడు, ప్రభు ఇట్లా చేయమన్నాడు. అసలు హానోకు ఎంత భక్తిపరుడో తెలుసా అండి? ఎంత దేవత నడిచిన వాడు తెలుసా?
6000 సంవత్సరాలు జరగబోయేదాన్ని ముందు ప్రవచించాడు. తెలుసా? యోధా పత్రికలో ఉంది. యోధా పత్రిక దేవునితో నడిస్తే వల్ల కలిగే లాభాలు, అంత ఆశీర్వాదము. యోధా రాసిన పత్రిక పేజీ నంబరు 227. అందరూ బైబిల్ తెచ్చుకోవాలి. యోధా రాసిన పత్రిక 14-15 వచనాలు కలిపి చదవండి. ఆదాము మొదలుకొని ఆ. 7వ వాడైన హానోకు కూడా, అంటే 7వ తరం అన్నమాట. ఆదాము తర్వాత ఆదాము, షేతు అట్లా వచ్చి 7వ తరం ఎవరంట? హానోకు. ఇప్పుడు చదువుకున్నాం హానోకు, ఆయన గురించి. హానోకు కూడా ఆ. వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ప్రవచించాడంటే ఎవరు? హానోకు. చదవండి. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులు అందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను అని ప్రవచించాడు. ప్రభు యొక్క రెండో రాక గురించి ప్రవచించాడు. ఎవరు? ఎంత గొప్ప భక్తుడు చూడండి, ఎట్లా చూశాడు. నేను ప్రార్థిస్తాడంట, దర్శనం వచ్చిందంటే ఇట్లా ఆయన వేవేల పరిశుద్ధుల పరివారంతో మేఘాలుడై రాబోతున్నాడు అని ఎప్పుడో ప్రవచించాడు. హల్లెలూయా. ఎందుకు వస్తాడంట ఆయన? ఎందుకు వస్తాడంట? తీర్పు తీర్చడానికి. ఎవరికి తీర్పు? అందరికీ కాదు తీర్పు. ఎవరైతే భక్తిహీనంగా నడుచుకుంటారో, భక్తిహీనమైన మాటలు మాట్లాడుతున్నారు, భక్తిహీనమైన క్రియలు చేస్తున్నారు, వాళ్ళందరినీ ఒప్పించి శిక్షించడానికి ప్రభు వేవేల పరిశుద్ధులతో రాబోతున్నాడు మరలా. హల్లెలూయా. ఇలా మనం గమనించాలి. ఆమెకు ప్రవచించాడు. ఇప్పుడు లెమెకు చెప్తా ఉండేవాడు హానోకి, అయ్యా మా తాతగారు హానోక్ గారు, ఆయనకి 65 ఏళ్ళప్పుడు కుమారుడు పెట్టాడు. మరి ఆయనకి ఎట్లా తెలిసిందో దేవుని తీర్పు భూమి మీద రాబోతుందని తెలిసింది. ఎంటే ఆ కుమారుడికి మెతుషాలని పేరు పెట్టాడు. అంటే మా నాన్నగారికి తర్వాత నేను ఇట్లా పుట్టాను, నేను మీ తాతగారిని గమనించాను, మా తాతగారిని గమనిస్తూ వచ్చాను. ఆయన దేవునితో నడిచాడు. అయ్యా దేవునితో నడిచి జరిగింది ఏంటి విషయం ఏంటి తెలుసా? నడుస్తా దేవుడు తీసుకెళ్ళిపోయాడు తన్ని. ఎందుకంటే దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు, తీసుకెళ్ళిపోయాడు. అయితే నువ్వు జాగ్రత్త, ఎందుకంటే తీర్పు భూమి మీద త్వరలో రాబోతుందంట. నువ్వు కూడా మీ తాత వల్ల, అంటే ముత్తాత వల్లే నువ్వు కూడా జాగ్రత్తగా నడుచుకో, దేవునితో నడుచుకో అని ధైర్యపరిచేవాడు. ఎవరికి? నోవా. ఇప్పుడు నోవా ఏం చేశాడంటే, ప్రభువా నాకు ఆ తీర్పు వద్దు, నేను నీతో ఉంటాను కనుక ఆ తీర్పు నుంచి నన్ను తప్పించని దేవునితో నమ్మకంగా నడిచాడు. హల్లెలూయా. ఆ నడవడం బట్టి ఆ నడక దేవుడు చూశాడని చెప్పి ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? నోవహు దేవుని దృష్టిలో కృప పొందాడంట. హల్లెలూయా. కృప పొందడానికి కారణం ఎవరంటే ఇప్పుడు లెమెకు చెప్తా ఉండేవాడు. ఇక నీకు తెలియదు మన తాత గురించి, ఎందుకంటే మన తాత ముందే వెళ్ళిపోయాడు కానీ దేవుడితో నడిచాడు. మనకున్న ప్రతి సమస్య తీర్చబడేది. ఆయన ప్రార్థన చేసేవాడు, దేవుడితో నడుస్తూ ఉన్నాడు, ఎప్పుడు దేవుడితో మాట్లాడుతూ ఉండేవాడు. దేవుడు అతనితో మాట్లాడేవాడయ్యా, దేవుడితో నడిచాడు అని చెప్తున్నప్పుడు హానోకు లేక నోవాకి ఉద్యమం పుట్టిన లోపల, ప్రభువా నేను కూడా నీతో మాట్లాడాలి, నువ్వు కూడా నాతో మాట్లాడాలి, మనందరం కలిసి సాగాలయ్యా మన ఇద్దరం అని ఒక ఆశ పుట్టి దేవుడితో నడిచాడట. మనం మన పిల్లలకి ఏమి ఇస్తున్నాం పిల్లలు? ఏమిస్తున్నాం? మనం దేవునితో నడిస్తే మన పిల్లలు కూడా దేవునితో నడుస్తారు. మనం మన ఇష్ట ప్రకారం జీవిస్తే వాళ్ళు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం జీవిస్తారు. ఇద్దరు నష్టపోతారు. మన పిల్లలకి ఏం చెప్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చెప్తున్నాం? మనం దేవుని గురించి చెప్పేవారిగా ఉండాలి. దేవునితో నడిచిన వారి గురించి చెప్పాలి. మనం దేవునితో నడిచి వాళ్ళకి చెప్పాలి, ఇగో ఇట్లా నడిస్తే ఇలాంటి ఫలితాలు ఉంటాయి, మనకి ఇట్లా దేవునితో నడిస్తే ఇలాంటి ఆశీర్వాదాలు మనకు ఉంటాయి.
ఇప్పుడు హానోకు ఉన్నప్పుడు ఎవరైనా దుఃఖంతో ఉంటే హానోకు ఏం చేసేవాడు? సమస్య ఏంటి చెప్పు, నేను దేవుడికి ప్రార్థన చేసి చెప్తా అని చెప్పేవాడు. ఇప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా చుట్టు ప్రాంతాల్లో ఉంది, అయ్యా హానోకు ఈ సమస్య వచ్చింది, అయ్యా హానోకు ఈ సమస్య వచ్చింది అని చెప్పేవాడు. ఇప్పుడు హానోకు ఏం చేసేవాడు? ప్రార్థన చేసి అయ్యా ప్రభు మీకు చెప్పాడు, ఎటు నడుచుకోండి, ఎటు నడుచుకోండి, మీకు ఆశీర్వాదం, మీకు క్షేమం అని చెప్పేవాడు అంట. హల్లెలూయా. ఒక మాదిరి విడిచిపెట్టేలాడు హానోకు మనకి. నోహు దాన్ని పట్టుకున్నాడు గట్టిగా. ఆ తరం ఎవరో పట్టించుకోలేదు, కానీ నోహు తెలుసుకున్నాడు. ఆ తరం ఎవరు అందరిని అపహసించారు, కానీ నోహు మాత్రం ఆ మాదిరిని గట్టిగా పట్టుకున్నాడు. ప్రభు నేను నీతో నడవాలి, ఏదైనా సరే, అది ఎంత కష్టమైనా సరే, నువ్వు నాకు మాట్లాడాలి, నేను నీతో మాట్లాడాలి, నాకు ఈ తీర్పు నుంచి విడుదల కావాలి అని నడుస్తా ఉంటే 600 ఏళ్ళు నడిచాడు దేవునితో నమ్మకంగా. మనం ఎన్ని సంవత్సరాలు బాగా బతికితే 70-80 సంవత్సరాలు బతుకుతాం, కానీ నోవా 600 సంవత్సరాలు చుట్టూ ప్రపంచం ఎటు చూసినా పాపం, భయంకరమైన అక్రమ కార్యాలు, కానీ దేవునితో తనకున్న సంబంధం నమ్మకంగా కొనసాగించాడు. మన చుట్టూన్న సంబంధాలు, మన చుట్టూన్న పాపము మనం దేవునికి దూరంగా చేయకూడదు. పిల్ల నోవా నమ్మకంగా జీవించాడు. 600 ఏళ్ళు వచ్చేప్పటికి దేవుడు మాట్లాడేశాడు, ఈ యొక్క వాడిని గట్టు, నీ నమ్మకత్వాన్ని నేను చూశాను, నువ్వు నా దృష్టిలో కృప పొందావు, నీకు తీర్పు లేదు, నిన్ను మాత్రమే కాదు నీ కుటుంబాన్ని కూడా నేను రక్షిస్తాను. హల్లెలూయా. ఎంతో గొప్ప మాట ప్రియుల. నోవహు ఒక్కడు నడిస్తే కుటుంబానికి మొత్తం క్షేమం వచ్చింది. నోవహు ఒకడు నమ్మకంగా జీవిస్తే, నోవహు ఒకడు భక్తిగా జీవిస్తే కుటుంబం ఆశీర్వదించబడింది. కుటుంబం తీర్పు పాలు కాకుండా దేవుడు కాపాడాడు. హల్లెలూయా. అందుకే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం. హానోకు నోవహు హానోకుని జ్ఞాపకం చేసుకున్నాడు, అంతే కదా పిల్లలు? జ్ఞాపకం చేసుకుని ఆ ప్రవర్తించాడు. హానోకు వలె జీవించాడు, హానోకు వలె దేవునితో నడిచాడు, కృప పొందాడు. ఇప్పుడు ఏమైంది? తీర్పు లేకుండా దేవుని రాజ్యంలోకి చేర్చబడ్డారు. మనం కూడా నడిస్తే దేవునితో, మన పిల్లలు మన దేవునితో నడుస్తారు. మనమే ఇంకా దేవునికి లోపడకుండా పై భక్తి చేస్తూ ఉంటే, ఆచార భక్తి చేస్తూ ఉంటే, ఆదివారం భక్తి చేస్తూ ఉంటే, మన తరం వాళ్ళు ఎట్లా వస్తారు, మన కుటుంబస్తులు ఎట్లా వస్తారు దేవుని దగ్గరికి? వారి పిల్లలు మనల్ని బట్టి వాళ్ళు దేవుని చూస్తారు మనలో. కాబట్టి మార్పు చెందాలి. మనందరూ దేవుడితో నడిచేవారిగా ఉండాలి, దేవుని కృప పొందేవారిగా ఉండాలి. ఒక మాదిరి మనం విడిచిపెట్టాలని, మన తరాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మా అమ్మ ఎట్లా నడిచింది, మా అక్క ఎట్లా నడిచింది, మా తాత ఎట్లా నడిచాడు, అట్లా మేము నడిస్తే ఇట్లా ఆశీర్వదించబడ్డాం మేము అని వాళ్ళు చెప్పుకునే వాళ్ళు లాగా ఉండాలి పిల్లలు. మనం అదే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. తర్వాత చూసినట్లయితే ఇప్పుడు నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు కలిగే ఆశీర్వాదాన్ని చూసాం, అంతే కదా? ఒక నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకుంటే మన కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఎలాంటి ఫలితాలు మనం చూస్తామని చూసాం కదా. రెండోది, ఒక నీతిమంతుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, ఒక నీతిమంతుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ తరానికి వచ్చే, ఆ మనుషుని యొక్క తరానికి వచ్చే ఆశీర్వాదాలు కలుగుతాయి. ఒకటేంటి, మన పితరులను జ్ఞాపకం చేసుకుని మనం ఆశీర్వదించబడటం. ఒకవేళ దేవుడే ఒక నీతిమంతుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ తరం ఎట్లా ఆశీర్వదించబడదు చూద్దాం. ఆదికాండం, లేక తరం కావచ్చు, ఆ బంధువులు కావచ్చు. ఆదికాండం 19వ అధ్యాయం 29వ వచనం మన గట్టి చదవండి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించను. ఆమేన్. హల్లెలూయా. లోతుని తప్పించాడంట. ఎవరిని? లోతుని తప్పించాడు. లోతు ఎవరు? అబ్రహాంకి తమ్ముడు కొడుకు, చుట్టం అనుకోండి. అన్ని పెట్టి తమ్ముడు కొడుకులు ఎన్ని పెట్టి చుట్టం
లోతును తప్పించాడట. ఎవరిని జ్ఞాపకం చేసుకొని? అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును తప్పించాడట. ఎంత గొప్ప మాట! ఏమైంది లోతును తప్పించడానికి? లోతుకి ఏమైంది అంటే అందరికి తెలుసు, క్లుప్తంగా చెప్పేస్తాను. అబ్రహాము పశువుల కాపలకి లోతు పశువుల కాపలకి గొడవ వచ్చేసేసింది. గొడవ వచ్చేపాటికి అబ్రహాం అన్నాడు, అయ్యా మనం అన్నిల మధ్య ఉంటున్నాం, మనం కొట్టుకుంటే అందరు చూసి నవ్వుతారు, దేవుని ప్రజలు ఎట్లా ఉన్నారని చెప్పుకుంటారు, అపహాస్యం చేస్తారు, దేవుని నామకు అవమానం, మనం మాదిరిగా ఉండాలి. కాబట్టి ఇంకో మాట చెప్తా, వింటావా? ఇంకో చుట్టూ భూమి ఉంది కదా, నీకు ఏది నచ్చితే అక్కడ చూసుకో, అందరూ బంధువులు, ఏది నచ్చితే ఏ భూమి నీకు అనుకూలంగా అనిపిస్తే అది చూసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోతావు అని చెప్పాడు. ఇప్పుడు లోతు ఏమనాలి? లోతు ఏమనాలి చెప్పండి? నేనేమన్నా, అయ్యా దేవుడు నిన్ను ఆశీర్వదించి నేను పిలిచాడు, నీ అప్పటి నేను వచ్చా, నేను కూడా ఆశీర్వదించబడతానని. ముష్టి ఈ పశువుల కోసం నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఎవరయ్యా వాళ్ళే సర్ది చెప్తాను, నీ దగ్గరే ఉంటానయ్యా అని నేను అంటా. నేనైతే అనేవాడిని, నీది ఎలాగయ్యా ఇక్కడే ఉంటాను. లోతు ఏం చేశాడు తెలుసా? కన్నులు ఎత్తి చూశాడంట. చూస్తే సొదొమ గొమొర ఎట్లా ఉందంట? ఏదేను వనం వలే ఉందంట. ప్రియులారా, ఎంత చక్కగా పచ్చగా ఉందో. వెళ్ళిపోయాడు ఇక, బాబాయిని పట్టించుకోలేదు, అబ్రహాము వదిలేశాడు. ఆశీర్వాదం అని వచ్చాడు. ఈ ఆశీర్వాదం ఏంటి? ఎందుకంటే అబ్రహాము అప్పటికే పరీక్షలు గుండా వెళ్తున్నాడు, దేవుడు పరీక్షిస్తున్నాడు. లోతు ఏమనుకున్నాడంటే, అబ్బా దేవుడు ఆశీర్వదిస్తాడు కదా, మూటలు ఇస్తాడు అనుకున్నాడు లోతు. కానీ ఎక్కడ చూసినా పరీక్షలే, కరువులే, ఎక్కడ చూసినా వివిధమైన పోరాటాలే. ఈ పోరాటాలు చూసి వామ్మో మన దారి మనం చూసుకుందామని కన్నులెత్తి చూశాడంట. చూసేపటికి సొదొమ వెళ్ళి అక్కడ నివాసం చేశాడు. అది యెహోవా దృష్టిలో బహుఘోరమైన పట్టణం. కానీ దాని గురించి ఆలోచించాల. దేవుని దృష్టిలో ఆ పట్టణం ఎట్లా ఉంది, ఆ ప్రాంతం ఎట్లా ఉంది పట్టించుకోవాలి. నాకు బాగుందా, నాకు కలిసి వస్తుందా? అనేకులు ఈ దినాల్లో ఆలోచించేది ఏంటంటే, అది దేవుడి చిత్తమా, అది దేవుడికి ఇష్టమైన ప్రదేశమా, ఆ ప్రదేశాల్లో ఉంటాం, ఆ ప్రాంతాల్లో ఉంటాం, దేవుడి చిత్తం అని ఆలోచించరు. నాకు కలిసి వస్తుందా, నాకు క్షేమం కలిగిద్దా అని ఆలోచించే పరిస్థితి. ఎవరికి లోతుకి ఏమైందంటే దేవుడి తీర్పు వచ్చేసింది. అబ్రహాం తెలిసింది తీర్పు రాబోతుందని. ఎవరు తెలిసిందంటే అబ్రహాం తెలిస్తే అబ్రహాం బతిలాడుకున్నాడు, అయ్యా పట్టణంలో 50 మంది ఉంటాయి, 50 మందిని బట్టి పట్టణాన్ని కాపాడుతావా అంటే, అబ్రహామా నేను అడిగిస్తున్నాను, నేను కాపాడుతాను. అయ్యా ఇంకొకసారి 45 మంది ఉంటే కాపాడుతావా అంటే, సరే అబ్రహాం నేను కాపాడుతాను. మళ్ళీ అబ్రహాం గారు మళ్ళా ప్రార్థన చేస్తున్నారు. భయం వేస్తున్నారు లోపల. లోతు కనీసం 30 మంది సంపాదించుంటాడో లేదో, లోతు ఎవరన్నా సువార్త చెప్పి మార్చాడో లేదో అని భయం వేసి 30 మంది ఉంటే కాపాడుతావా అంటే, ప్రభు అన్నాడు కాపాడుతాను పో అన్నాడు. మళ్ళీ కొంచెం ధైర్యం చేసుకుని నన్ను క్షమించట్టు అడుగుతున్నాను, విసిగిస్తానని. 20 మంది ఉంటే కాపాడుతావా? చివరికి 10 మంది ఉంటే కాపాడుతావు అంటే ప్రభు అన్నారు కాపాడుతాను. నేనేమనుకుంటున్నానంటే 5 మంది ఉంటే కాపాడుతాను అనుకుంటే బాగుండేదేమో. అప్పుడేమైంది, పట్టణం మొత్తం కాపాడలేదు కదా పిల్లల. అయితే అబ్రహాం అనుకున్నాడు, కొంతమంది ఉండుంటారు, మా లోతు గారు సంపాదించుంటాడు కొంతమంది అనుకున్నాడు. అయితే అంతమంది లేరు. చివరికి దేవదూతలు వచ్చారు తీర్పు తీర్చడానికి. తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు లోతుని ప్రభు జ్ఞాపకం చేసినట్ట అబ్రహాం చేసిన ప్రార్థనలు బట్టి. అదే మన ప్రార్థన మన బంధువులను రక్షించింది పిల్లలు. మనం ఆశీర్వాదకరంగా ఇతరులకు ఉండాలంటే మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అదే ఎవరి గురించి పోటపడే వారి కూడా. విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటంటే దేవుని బతిమాడుకోవడం. ఇట్లా ప్రభు ఎట్లా చేయండి నాయన, ఇట్లా చేయండి నాయన, అది తెలిసి అట్లా చేయాలి. కానీ మనం అడగమన్నాడు ప్రభు. విజ్ఞాపన ప్రార్థన అనేది గొప్ప అనుభవం ప్రియులారు. సామాన్యమైన ప్రార్థన వేరు, విజ్ఞాపన ప్రార్థన వేరు. విజ్ఞాపన ప్రార్థన అంటే దేవుని మనసును ఎరిగి చేయటం. అబ్రహాము దేవుని మనసును ఎరిగారు. ప్రభా పట్టణం ఎంతమంది ఉంటే కాపాడుతావు ప్రభు, ఆ ప్రజలను బట్టి కాపాడుతావు కదా ప్రభు. దేవుని యొక్క మనసును ఎరిగాడు. మనం కూడా విజ్ఞాపన ప్రార్థన ఎప్పుడు చేయగలమంటే దేవుని యొక్క మనసును ఎరిగి ఉండగలగాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రార్థన బట్టి లోతును ప్రభు తప్పించాడు. ఎక్కడి నుంచి? అగ్ని గంధకాల చేత దహించబడిపోయే పట్టణం నుంచి, ఆ ప్రాంతం నుంచి ఆ ఇతర దేవతలు కుటుంబాన్ని పట్టుకొని బయటికి తీసుకొచ్చేసారు. ఎప్పుడైతే ఆ కుటుంబం ఆ ఊరి నుంచి బయటకు వచ్చిందో
బయటకు వచ్చి ఒక ప్రాంతానికి వెళ్ళిందో ఎంపటే ఏమైందంట? 19:24 వచ్చింది. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించెను. గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించెను. ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించు వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేసెను. చాలు. హల్లెలూయా. ప్రభు ఆ పట్టణాన్ని మొత్తాన్ని భస్మం చేసి పడేశాడు. మొక్కలు, చెట్లు, జంతువులు ఏవి లేవండి. ఈ ప్రమాదకరమైన, విపత్కరమైన, నాశనకరమైన పరిస్థితి తప్పించుకోవడానికి కారణం ఎవరు ప్రియులారా? అబ్రహాము. అందుకే నీతిమంతుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే, నీతిమంతుని ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అది ఎవరికి ఆశీర్వాదం? ఆ బంధువులకి ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ బంధువులకి, ఆ చుట్టాలకి ఆశీర్వాదం ప్రియులారా. మనం కేవలం మా వారికి కదా ఆశీర్వదించబడతాం. మన ప్రార్థన మన బంధువుల్ని, మన చుట్టుపక్కల ఉన్న చుట్టాలని ఆశీర్వదించేదిగా ఉండాలి. అబ్రహాము దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోతును రక్షించాడంట. లోతు పాపే, లోతు సొంత తీర్మానాలు చేసిన వాడే, కానీ అబ్రహాము ప్రార్థన చేశాడు. చూడండి, జ్ఞాపకం చేసుకోవాలి, కనికరించయ్యా, దయచూపయ్యా అని ప్రార్థన చేశాడు. మనం కూడా ప్రార్థన చేయవారిగా ఉండాలి. దేవుని కొరకు ఆత్మ సంపాదించేవారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహామును బట్టి ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహామును బట్టి ఇశ్రాయేలుని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. నిర్గమకాండం 2వ అధ్యాయము 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన ఆలకించి లోతును తప్పించాడు. నీతిమంతుడైన అబ్రహాముతో నిబంధన చేశాడుగా ప్రభు, ఇక నీ సంతానానికి ఇస్తానని చెప్పాడు. ఆదికాండం 15వ అధ్యాయం చదవద్దు. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడే దిగొచ్చి, ఆకాశంలో దిగొచ్చి అబ్రహాముతో ప్రమాణం చేశాడు. మనం తోటి స్నేహితులతో ఎట్లా ప్రమాణం చేస్తాం? రేపు వస్తారా ప్రామిస్ అని చెప్తాను చూసారా? రేపు నేను కలుస్తారా ప్రామిస్ అని చెప్తాను చూసారా? అట్లా అల్పుడైన మనుషుడితో సర్వశక్తిమంతుడైన దేవుడే వచ్చి ప్రమాణం చేశాడంట. ఎంత గొప్ప మాట! ప్రమాణం చేసి, ఇగో నీ సంతానం నేను ఇస్తాను, నీకు ఇవ్వటం మాత్రమే కాదు, నీ గర్భం నుంచి వచ్చే సంతానం చూసావా, నేను ఈ దేశాన్ని మొత్తం వాళ్ళకి ఇచ్చేసి, ఈ శత్రువులను అందరినీ వెలగొట్టించేసి, ఇగో ఇచ్చ స్వాస్థ్యంగా ఉన్న ఈ దేశాన్ని నీ సంతానానికి తరతరాలుగా ఇచ్చేస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఆ నిబంధనని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు? 400 ఏళ్ళ తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎట్లా వచ్చినట్ట జ్ఞాపకం దేవునికి? వారి మూడుగురు వినాడంట. ఎంత గొప్ప మాట! ఈ మూడుగురు విని ఆ మూడుగురు జ్ఞాపకం చేసుకున్నాడు రాయలా. ఆ మూడుగురు బట్టి నీతిమంతుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. మనం దేవునితో భక్తిగా జీవిస్తే మన తరాలకి అది దీవెనగా ఉంటుంది. ప్రియ, మన సంతానానికి దీవెన. తర్వాత చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 2వ గ్రంథం 8వ అధ్యాయము 18-19 వచనాలు. ఇతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఉండెను గనుక అహాబు కుటుంబకుల వలెను ఇతడు ఇశ్రాయేలు రాజులు ప్రవచించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. చాలు, చదువు. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును యెహోవా సదాకాలం తన సేవకుడైన దావీదునకును అతని కుమారులకును
అతని కుమారులకు దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను గనుక దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండేది కనుక అతని జ్ఞాపకము చేత అతని జ్ఞాపకము చేత యోధాను నశింపజేయుటకు ఆయనకు మనసు లేకపోయింది. యోధా గోత్రము నశింపజేయటకు ఆయనకు మనస్సు రాలేదంట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాజు పేరు ఏంటి తెలుసా మీకు? చదివాక యెహోరాము. యెహోరాము ఎవరు? యెహోషాపాతు యొక్క కుమారుడు. యెహోషాపాతు ఎవరు? దేవుణ్ణి పూర్ణ హృదయంతో వెంబడించిన ఒక మంచి రాజు కదా. కానీ యెహోరాము ఏం చేశాడు? పిల్లలు తండ్రిని ఫాలో అవ్వాలి కదా, తండ్రి అనుసరించిన భక్తిని అనుసరించాలి కదా. కానీ లేదంట, అన్య దేశస్తులతో సహవాసం చేస్తూ అన్య దేశస్తులు ప్రవర్తించిన ప్రవర్తనను అనుసరించారంట. దేవుడు కోపం వచ్చేసింది. ఇక దేవుడు చాలా కోపం వచ్చేసి నశింపచేద్దామని చేయెత్తాడంట. చేయెత్తపడి ఒకేసారి ఆయన ముందుకు ఏమొచ్చింది? దావీదుని జ్ఞాపకం వచ్చాడు. నేను ప్రేమ చూడండి, దావీదు ఏ పాటి వాడు? మంచిదే కదా ఆయన కూడా. కానీ ఆయన కోపం ఎవరు ఆపేశారు? దావీదు ఒక్క వ్యక్తి ఆపేశాడు. ఆయన కోపాన్ని ఒక్క వ్యక్తి ఆపేశాడు, దావీదు. ఎందుకు? దావీదు తను ప్రమాణం చేశాడంట. దావీదు ఇగో నువ్వు చనిపోతావు కదా, అయితే నీ సింహాసనం ఎట్లా ఉంటుందో తెలుసా? సూర్యుడి కింద భూమి ఉన్నంత కాలం ఈ సింహాసనం తరతరాలు ఉంటుందని చెప్పేశాడు. సూర్యుడి కింద భూమి ఉన్నంత కాలం ఈ సింహాసనం, ఈ దీపము ఎవరు ఆపలేరని చెప్పేశాడు. ఎందుకు దావీదుతో అంత పెద్ద ప్రమాణం చేయాలి? ఎందుకు వచ్చిందని అడిగితే, ఆలోచిస్తే దావీదు దేవుని హృదయానుసారం, దేవుని హృదయపూర్తిగా వెంబడించిన వాడు, దేవుణ్ణి హత్తుకొని జీవించిన వాడు. రోజుకి 10 సార్లు ప్రార్థన చేసేవాడు. రాజయ్యండి బైబిల్లో ఉందా 10 సార్లు అని? ముమ్మారేమో ప్రార్థన చేసేవాడు, 7 సార్లు ఏమో కృతజ్ఞతాస్తులు చెల్లించేవాడు. అందుకే 119 కీర్తనలో ఉంది, చదవద్దు. నీ లేఖనాలు బట్టి, నీ న్యాయతులు బట్టి దినములకు 7 మార్లు నేను కృతజ్ఞతాస్తులు చెల్లించమని అంటాడు. హల్లెలూయా. అంటే రోజు మొత్తం ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు దావీదు? 10 సార్లు ప్రార్థన చేసేవాడు. మనం ఎన్నిసార్లు చేస్తున్నాం? రోజుకు 1 గంట ప్రార్థన చేస్తే హల్లెలూయా ప్రభువా, ఈరోజు ఆశీర్వాదం మొత్తం నాయే ప్రభువా అంటాను. కానీ దావీదు రోజుకు 10 మార్లు ప్రార్థన చేసేవాడు. రోజుకి 3 సార్లు ముమ్మారేమో ప్రార్థన, 7 మార్లు ఏమో కృతజ్ఞత. మొత్తం కలిపెంత? రాజు అయి ఉండి, అంత పెద్ద తీర్మానాలు చేయాల్సిన వ్యక్తి అయి ఉండి, రాజ్యాన్ని పరిపాలించవలసిన వ్యక్తి అయి ఉండి సమయం కుదిరించుకొని చేసేవాడంట. మన ఊళ్ళంతా మనమే వెళ్ళాలయ్యే. మన ఊళ్ళంతా మన దగ్గరికి వస్తారు. దేనికోసం? న్యాయం తీర్చడం కోసం. వాళ్ళందరికీ న్యాయం తీర్చి ఇంట్లో పనులు చూసుకొని అన్ని చేసేవాడు. టైం సరిపోదు మనకి, అంతేనా? అవునా? కానీ దావీదు ఒక పక్కన సింహాసనాన్ని కూర్చొని తీర్పు తెలుస్తూనే ప్రార్థించేవాడు. యుద్ధానికి వెళ్తూనే ప్రార్థించేవాడు. ఎన్ని పనులున్నా ఏమన్నా దేవునితో గడిపే సమయాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. అందరూ దేవునితో సమయం గడిపే వారిగా ఉండాలి. వ్యక్తిగతమైన సహవాసం కలిగిన వారిగా ఉండాలి. దేవునితో పెనవేసుకుని పోవాలి. దానిగా యేసుగారు అంతే పాట రాశారు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజ కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నా యేసు రాజ కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. హల్లెలూయా. ఆయన మన ప్రాణంతో కనివేసుకుపోవాలి. అట్లాగా మనం దేవునితో సంబంధం గడిపే వారిగా ఉండాలి, సహవాసం చేసే వారిగా ఉండాలి.
దావీదు అట్లా చేశాడట పిల్లారా. ఇలాంటి దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకోటి దేవుడు అతను జ్ఞాపకం చేసుకుంటాడు. ఏంటంటే అతను ఇల్లు కట్టుకున్నాడు కదా, శరంబి వేసిన మంచి గృహంలో ఉన్నాడు. ఉంటూ ఒకసారి ఇటు చూశాడు. ఇటు చూస్తే దేవుని యొక్క మనస్సు గుడారాల్లో ఉంది. తన మనసు యొక్క నొచ్చుకొని, నేనేంటి గుడారాలు ఉంటావేంటి, దేవుని మనస్సు దేవుని సన్నిధికి సాదృశ్యమైన మనస్సు గుడారాల్లో ఉంటావేంటి, డేరాల్లో ఉంటావేంటి, మనసు నొచ్చుకొని ఏమంటే పరిగెత్తుకుంటా వెళ్ళి నాథాన్ని పిలిపించనని చెప్పారు. నాథన్ వచ్చాడు. అయ్యా నాథన్ గారు, నాకు మనసులో కోరిక పుట్టింది. ఏంటి నేను నాథన్ గారు అడిగితే, నేనేమో చక్కగా మంచిలో నివసిస్తున్నాను, నా దేవుని మనసు ఏమో డేరాల్లో ఉందయ్యా, దేవుడికి ఒక మంచి మందిరం కట్టించాడు, నా హృదయంతో ప్రేరేపణగా ఉందంటే నాథన్ అన్నాడు, కానిచ్చన్నాడు. దేవుడు నేను తోడుకుంటాడు, కానిచ్చన్నాడు. నాథన్ ఇంటికి వెళ్ళిపోగానే రాత్రి పాటు పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటే నాథన్తో దేవుడు మాట్లాడాడు. ఏమని? ఇగో వెళ్ళి చెప్పు. ఏమని? నీవు నా మందిరాన్ని కట్టడానికి కుదరదు, ఎందుకంటే నీ చేతులు రక్తంతో నిండి కనుక నీకు ఆలోచన మంచిదే, నేను మెచ్చాను ఆలోచన, కానీ నువ్వు కడతానికి కుదరదయ్యా, ఎందుకంటే నీ చేతులు రక్తంతో ఉన్నాయి కనుక నీ గర్భంలోంచి వచ్చే కుమారుడు కడతాడని చెప్పి నాథానికి చెప్పి పంపిస్తే ఇంకా చాలా చెప్తాడు. అప్పుడు అంటాడు ఈ మాట, ఏమంటాడు తెలుసా దావీదుతో? సూర్యుడి కింద భూమి ఉన్నంత కాలం నీ సింహాసనం ఉండిపోద్ది అని చెప్పాడు. ఎప్పుడు దేవుని కొరకు ఆలోచించినప్పుడు, దేవుని కొరకు త్యాగంతో మందిరాన్ని కడతాను అని ఆలోచన చేసినప్పుడు ఆయన అంటాడు, నువ్వు నా ఇల్లు కట్టడం కాదు, నేనే నీకు ఇల్లు కడతాను అన్నాడు. హల్లెలూయా. నువ్వు నా గురించి ఆలోచించడం కాదు, నేనే నీ గురించి ఆలోచించి భూమి ఉన్నంతకాలం నీ సింహాసనం ఉండిపో అన్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన గురించి ఎంతగా ఆలోచిస్తే మన గురించి ఎంత పెద్దగా ఆలోచిస్తాడు. ఆయన గురించి ఆయనకి ఎంత చేస్తే ఆయన మనకి అంత చేస్తాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా. దావీదు ఒక చిన్న మందిరాన్ని కడదాం అనుకున్నాడు. ప్రభు ఏమన్నాడు? నీ సింహాసనం ఎల్లప్పుడూ ఉండిపోద్ది, ఎవరు దాన్ని దొంగలించలేరు. సౌలు నేను పడదోసినట్టు నీ సంతానం నేను పడదోయను, దాన్ని స్థాపిస్తాను. అందుకే యేసు ప్రభుని ఏమంటారు? దావీదు కుమారుడు అంటారు. అంటే దావీదు సింహాసనాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారంటే భూమి ఉన్నంతకాలం, భూమి గతించిపోయినా సరే ఆ సింహాసనం ఎప్పుడు తరతరాలు ఉండబోతుంది. హల్లెలూయా. ఒక్క దావీదుని బట్టి అంట, ఆ దావీదు వంశంలో వచ్చిన యెహోరాముని చెయ్యి ఎత్తకుండా ఆపేశాడంట. చెయ్యి ఎత్తి ఆపేశాడంట. ఎందుకు? నా దావీదుకి నేను మాట ఇచ్చాను. ఎంత గొప్ప దేవుడు అండి. మనుషులను కూడా లెక్క చేసే దేవుడు. ఏ పాటి వారి దేవుడి ముందు మనం ఎంత, ఆయన చేయాలనుకుంటే ఒక మాట చేయాలనుకుంటే ఎంత. కానీ మనుషుల్ని ప్రేమించి ఎవరైతే భక్తిగా జీవిస్తారో, ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో, దేవుడిని అనుసరిస్తారో, ప్రభు యేసుక్రీస్తును నమ్ముకొని యథార్థంగా జీవిస్తారో, వారి కోసం ప్రభు ఎంతైనా చేస్తాడు. హల్లెలూయా. దావీదుని జ్ఞాపకం చేసుకుని యెహోరామును చంపకుండా ఆపేశాడు. పిల్లరా, మనం దావీదు వలె ఉండాలి. దేవుని కొరకు తప్పించే వారిగా ఉండాలి. దేవుని తెరవేసుకున్న వారిగా ఉండాలి. దానివల్ల ప్రయోజనం ఏంటి? మనకు మాత్రమే దీవెన, మన తరతరాలకి దీవెన. హల్లెలూయా. ఏం నేర్చుకున్నాం? ఎంతసేపు ఉంటారు ఇంకా పిల్లరా? 11 అయింది కదా. ఎంతసేపు ఉంటారు? బోర్ పడుతుంది ఎవరికైనా? ఏమైంది? ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాం చెప్పండి. ఇంకా ఉందే కాసేపు ప్రసంగం. ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాం చెప్పండి. బోర్లు ఏం ఎక్కువ ఉంటాయి కదా. ఆనొక దేవునితో నడవడం బట్టి ఎంత ప్రయోజనం వచ్చింది. నోవహు కూడా దేవునితో నడిచాడు. ఎవరు చెప్పారు నోవహు గురించి? ఆనొక గురించి ఎవరు చెప్పారు? తన తండ్రి చెప్పాడు. దాన్ని పట్టుకుని గట్టిగా పట్టుకున్నాడు. దేవునితో నడవాలని ఒక సంకల్పం ఉన్నాడు. 600 సంవత్సరాలు అయినా సరే దేవునితో నమ్మకంగా నడిచాడు. చుట్టూ భక్తిహీన ప్రపంచం, వీడు చూసిన అపవిత్రత, అక్రమం, నిత్యమైన కార్యాలతో నిండిపోయింది భూలోకం. కానీ నోవహు మాత్రం భక్తి విధానంలో చెక్కు చెదరకుండా ఉన్నాడు, ఆసక్తిగా ఉన్నాడు. మనం కూడా చుట్టూన లోకాన్ని చూడబడుతూ పిల్లారా, మనకు ఉండబడిన
మనకు ఉంచబడిన మాదిరిని మనం అనుసరించాలి. మన హృదయం అట్లా ఉండాలి. తర్వాత ఇంకో వ్యక్తి ఎవరు? ఫస్ట్ నోవాహు చూసాం, రెండో హానోకును చూసాం, రెండో వ్యక్తి ఎవరు? అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము జ్ఞాపకం చేసి దేవుడు లోతు మీదకి రావాల్సిన ఉగ్రతను తప్పించాడు. అబ్రహాము ప్రార్థన జ్ఞాపకం చేసుకుని అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 27వ వచనం. మీ సేవకులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులను జ్ఞాపకము చేసుకొనుము. ఈ ప్రజల కాఠిన్యములైనను వారి చెడుతనములైనను వారి పాపములైనను చూడకుము. ఏలయనగా నీవు ఏ దేశంలో నుండి మమ్మల్ని రప్పించితివో ఆ దేశస్థులు యెహోవా తాను వారితో చెప్పిన దేశంలోనికి వారిని చేర్చలేకపోవుట వలనను వారిని ద్వేషించడం వలనను అరణ్యములో వారిని చంపుటకు వారిని రప్పించనని చెప్పుకుందురేమో. ఆమేన్. చాలు. ఇశ్రాయేలు అరణ్యంలో దేవుని విసిగించారు కదా పిల్లలు, గుర్తుందా మీకు? అరణ్యంలో మొత్తం దేవుని విసిగించబడిపోయింది. వాళ్ళ పని అరణ్యంలోకి వచ్చిన పని ఏంటంటే దేవుని విసిగించడం. చివరికి దేవుడు చాలా విసిగిపోయి ఆయన చెప్పిన మాటను వినకుండా వృద్ధానికి సందేహిస్తూ దేవుని అవమానపరుస్తూ దేవుని సేవకుడైన మోషే అడవులను తిరుగుబాటు చేస్తూ ఎప్పుడు చూసినా సంఘటన, ఎప్పుడు చూసినా తిరుగుబాటు, దేవుడు కోపం వచ్చేసింది. నేను మోషేతో అంటాడు కదా, మోషే నువ్వు అడ్డదొప్పుకో, ఒక్క దెబ్బతో వీళ్ళందరినీ చంపేస్తాను, ఇంకో నువ్వు ఉన్నావు కదా, నీకు సంతానాన్ని ఇచ్చి అపరాధం చేసిన నిబంధనలు నీలో స్థిరపరుస్తా అన్నాడు. మనమైతే ఏముంటాం? కానీ ఇప్పుడు ఒక దెబ్బకి వీళ్ళందరూ లేకపోతే పడి వీళ్ళ వల్ల ఉపయోగం లేదు, నా సంతానాన్ని చేయవచ్చు, అపరాధం పేరు నా పేరు నిలిచిపోతుంది అని వాళ్ళు ఉన్నావా? అంతే కదా పిల్లలు, మన పేరు వస్తుందంటే ఎప్పుడు ఎవరు అనుకుంటారు? కానీ మోషే ఎవరు తెలుసా? దేవుడి గురించి, దేవుని మహిమ గురించి ఆలోచించాడు. అయ్యా అరణ్యంలో తీసుకొచ్చావు, ఇప్పుడు దాకా పోషించావు, ఇప్పుడు చంపేసావు అనుకో, ఆయనకి సామర్థ్యం ఉంది, ఇంతవరకే సామర్థ్యం ఉంది, ఇంతవరకే పోషించగలడు, ఇంతవరకే నడిపించగలడు, ఆ కనాడ దేశంలో తీసుకెళ్ళలేదు. ఎందుకంటే కనాడ దేశంలో చాలా బలవంతులు, అందుకే తీసుకెళ్ళలేకపోయారు. ఆయన ద్వేషించాడు, అందుకే చంపేసాడు అనుకుంటారయ్యా, కనుక నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని అని దండం పెట్టాడు. మోషే చేసిన ప్రార్థన చూసారా? అబ్రహాముతో నిబంధన చేశాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఇలా చంపేశావు అనుకో, నిబంధన ఏమైంది? నెరవేర్చబడదు, తప్పిపోతుంది. కనుక ప్రభా ఆ నిబంధన బట్టి నన్ను మాట స్థిరపరచుకోవాలి, నువ్వు నిరూపించుకోవాలి ప్రభు, నీకు మహిమ కావాలి ప్రభు అని మోషే ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు బతికిపోయారు, లేకపోతే ఒక దెబ్బతో మనం చంపేస్తానని చెప్పాడు. మోషే కాలా ఎల్లబడి ఆపాడు. అబ్రహాముతో నిబంధన జ్ఞాపకం చేసుకోమని మోషే అన్నాడు. కనుక దేవుడు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆశీర్వాదం చూడండి. తర్వాత చూసినట్లయితే ఇప్పుడు నీతి మంత్రి గురించి చూసాం. నీతి మంత్రిని జ్ఞాపకం చేసుకుంటే, మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఆశీర్వాదము, దేవుడు జ్ఞాపకం చేసుకున్నా మనకి ఎట్లాంటి ఆశీర్వాదాలు వస్తాయో, మన తరాలకు ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయో చూసాం. అర్థమైంది కదా? ఇప్పుడు భక్తిహీనుల వల్ల భక్తిహీనుల పేరు ఎంత అసహ్యం పుట్టిస్తుందో చూద్దాం. మొదటిగా లోతు గురించే చూద్దాం. ఇప్పుడు లోతు ప్రభు తప్పించాడని నేర్చుకున్నాం కదా, ఎక్కడి నుంచి? ఆ అగ్ని గంధకాన్ని నుంచి తప్పించాడు. తప్పించి సోయరు అనే ఊరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడి నుంచి ఆ అగ్ని గంధకాలు పడటం చూసి లోతు భయపడి అమ్మ ఇక్కడ ఉండలేను నేనని చెప్పి ఆ పర్వతం, దూరంగా కనబడుతున్న పర్వతానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే లోతు కుమార్తెలు ఒక నీచమైన పని చేస్తారు. లోతుతో అవాంఛమైన సిగ్గుకరమైన పని చేస్తారు తన కుమార్తెలే లోతుతో. ఎప్పుడైతే ఆ నీచమైన పని వల్ల ఇద్దరు కుమారులు పడతారు. ఎవరంటే మోయాబు, బెన్యమీను. వీళ్ళిద్దరు ఎవరంట? లోతుకి మనవాళ్ళు.
ఈ కుమారుడి పేరేంటి? మోయాబు. అతను ఎవరంట? మోయాబు ఎవరంట? మోయాబీయులకు మూల మోయాబీయులకు మూల పురుషుడు. ఇప్పుడు బెన్యామీను ఎవరు? అమోనీయులకు మూల పురుషుడు. అక్కడ ఉంది చూడండి, 19వ అధ్యాయము లాస్ట్ వచ్చిన 19వ అధ్యాయము లాస్ట్ వచ్చిన. అమోనీయులకు మూల పురుషుడు. కాబట్టి 2 వంశాలు వచ్చేసినాయి. ఎక్కడి నుంచి? అక్రమమైన జీవితం, అక్రమమైన క్రియ వల్ల, నీచమైన క్రియ వల్ల 2 వంశాలు వచ్చినాయి. ఒకటి ఏంటంటే మోయాబీయులు, అమోనీయులు వచ్చేసారు. ఇప్పుడు ఈ వంశాన్ని చుట్టూన వాళ్ళు ఏమంటారు? ఎంత నీచంగా మాట్లాడతారు, ఎంత అపహాస్యంగా మాట్లాడతారు, ఎంత తీసిపడేసి మాట్లాడతారు. వీళ్ళు ఏమనుకుంటారు? అమ్మోనీయులు, మోయాబీయులు ఏమనుకుంటారు? ఆ లోతుగా చేసిన తెప్పలు అంత. లోతు వాళ్ళ భార్య చేసిన తెప్పలు. ఏం చేసింది లోతు భార్య? వెనక తిరిగి చూసింది. ఏమైంది? చూస్తామా అయిపోయింది. లోతు భార్య చొరబడి ఉంటే ఈ నీచమైన పని జరిగేది కాదు కదా. లోతు అబ్రహాం విడిచిపెట్టకుండా ఉంటే నీచమైన పని జరిగేది కాదు కదా. మన అందరికి ఏర్పు తినేవాళ్ళు కాదు కదా అని ఈ మోయాబీయులు, అమోనీయులు పద్దాగా ఆమె జ్ఞాపకం చేసుకొని చదువుకోవడం వెళ్ళిపోవాలి. ఒక అపవిత్రమైన లేక, ఒక తొందరపాటు నిర్ణయం అని లోతు శాపగ్రస్తమైన వంశాలను తీసుకొచ్చాడు. ఎప్పుడైనా గమనించండి, దేవునితో, దేవుని బిడ్డలతో సహవాసం చేయటం ప్రాముఖ్యం. ఎప్పుడైతే మనం దేవునికి, దేవుని బిడ్డకి దూరం అవుతున్నామో ఆటోమేటిక్గా మనం లోకానికి, లోక సంబంధమైన అపవిత్రకి దగ్గర అవుతున్నామని బ్లైండ్గా గుర్తుంచుకోండి. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవునితో, దేవుని బిడ్డలతో కలిసి ఉన్నామో మనం క్షేమంగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని బిడ్డలకి మనం మనస్పర్ధలు పెట్టుకుని దూరం అవుతున్నామో, ఏ కారణమైనా కావచ్చు, వాళ్ళు లోపాలు ఉండొచ్చు, నీ కాలంలో ఎప్పుడైతే మనం దూరం అవుతున్నామో లోకం మనకి దగ్గర అయింది. తద్వారా మనం శాపగ్రస్తమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది, భక్తిహీనమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సొంత తీర్మానాలు చేయమని. లోతు చేసిన తప్పే లేదు, సొంత తీర్మానం చేశాడు. నాకుంటూ ఒకడు ఉండాలనుకున్నాడు, దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, దైవజనుడితో కలిసి ఉండే అనుభవాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి ఏం సంపాదించాడు? వీళ్ళ భక్తిహీన తప్పే అసహ్యత పుట్టిస్తున్నాడు, చేసుకున్నాడు. కాబట్టి ఎప్పుడైనా గమనించండి, దేవుని సంఘానికి, దైవజనులకు ఇప్పుడు దూరం కావద్దు. దేవునితో ఉండండి, దేవుని బిడ్డలతో ఇప్పుడు సమయం గడపండి. తద్వారా ఆశీర్వాదం మన జీవితాల్లో వస్తుంది. తర్వాత చూసినట్లయితే గెహజీ గురించి చదువు. ఫస్ట్ ఎవరు? లోతు అని చూసాం కదా, లోతు భార్య, అంతే కదా. రెండోది ఎవరు? గెహాజీ. గెహాజీ చేసిన పని ఏంటి ప్రియులారా? ఏలియా, ఎలీషా, తర్వాత ఎవరు ఉండాలి? గెహాజీ ఉండాలి, అంతే కదా ప్రియులారా. ఏలియా శిష్యుడు ఎవరు? ఎలీషా. ఎలీషా శిష్యుడు ఎవరు? ఏలియా శిష్యుడిని ఎలీషా 200 అభిషేకం పొందితే, ఎలీషా శిష్యుడిని గెహాజీ దీనికి ఎంత పొందాల్సి? ఎంతో పొందాలి, పొందవచ్చు. కానీ గెహాజీ ఏం చేశాడంటే కుష్టి వచ్చేసింది. ఎందుకు కుష్టి రావడానికి 200 అభిషేకం పొందవలసిన వ్యక్తి కుష్ఠరోగం ఎందుకు వచ్చింది అంటే, నయమాన్ ఒక కుష్టి వ్యాధి ఉన్నాడు, సిరియా దేశం నుంచి వచ్చాడు. దేవుని మాటను బట్టి ఒక స్త్రీ చెప్తే, చిన్న పాప చెప్తే, ఎలీషా ఉన్నాడు, మనం ఎలీషా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే స్వస్థత పొందుతామని ఆ చిన్న పాప చెప్తే వచ్చాడు. వచ్చి తన పనిలో తాను చూసుకున్నాడు, ఎలీషా చెప్పినట్టు చేశాడు, స్వస్థత పొందాడు. కృతజ్ఞతతో వచ్చి ఏం చేశాడంటే, నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా ఈ కానుకలు తీసుకొని ఇస్తుంటే ఎలీషా అన్నాడు, అయ్యా వద్దు, పర్లేదు, జాగ్రత్త వెళ్ళు అన్నాడు. అయితే ఈ గెహాజీకి అనుమానం ఉన్నాడు, చూస్తున్నాడు, తిక్కలు తెలియడు, ఏం తెలియడు, డబ్బులు ఎంత వద్దాడు, ఏ మనిషిలో అనుకున్నాడు మనసులో. అనుకొని వెళ్ళిపోయాడు. ఎలీషా వెనక్కి కూర్చున్నాడు. గెహాజీ ఇప్పుడే వస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఎక్కడి నుంచి? ఎలీషా దగ్గర నుంచి నయమాన్ ఎమ్మడు పరిగెడుతున్నాడు. నయమాన్ చూసాడు, ఈడేంటి పరిగెత్తుకుంటున్నాడు, రథం ఆపారు. ఏంటైనా వస్తున్నావు అంటే, ఎప్పుడే కొంతమంది వచ్చారు మన దగ్గరికి. దైవజనుడు చెప్పాడు, మీరు ఇచ్చిన దాకా ఉన్నాయి కదా వస్తువులు, ఆ సామాగ్రి,
వాటిని తీసుకురామన్నాడు. అంటే తీసుకో మొత్తం తీసుకో భలే పని అని ఇచ్చేసాడు. ఎవరు? నయమాను. ఇంటికి తీసుకొచ్చి చక్కగా దాచేసాడు పిల్లలు. అంత చక్కగా శుభ్రంగా దాచాడు, ఎక్కడ ఎవరికి అనుమానం లేకుండా. పని వాళ్ళతో పిలిపించాం, ఎక్కడ ఏం సర్దాగా సర్దేశాడు, పిలిచే కనపడకుండా. వచ్చేసి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అయ్యారు, ప్రైజ్ లార్డ్ అని చెప్తున్నారు. ఎలీషా కళ్ళలో చూసి, నయమాను ఎప్పటి నువ్వు వెళ్తున్నప్పుడు, వ్రతం ఎప్పటి పరిగెడుతున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అంటాడు. ఎలీషా గొప్ప అభిషిక్తులు. ఎలాంటి వ్యక్తి అంటే ఒక చోటుండి మరో స్థలంలో ఏం జరుగుతుందో చెప్పగలిగిన వ్యక్తి. అంత అభిషేకం ఉన్న వ్యక్తి దగ్గర దొంగనాటకాలు అవసరమా? ఏదో నాలాంటి దగ్గర వేసాడంటే వేసుకోవచ్చు. ఎలీషా లాంటి దగ్గర ఎట్లా వేస్తారు? జాగ్రత్తగా ఉండాలి కదా. నా మనసు నీతో కూడా రాలేదా అంటాడు. కాబట్టి నయమాను విడిచిపెట్టిన కుష్టు నీకు నీ సంతతికి తరతరాలు ఉండదు అన్నాడు. నయమాను వదిలించుకున్న కుష్టి నీకు నీ సంతతి ఉంటాడు. ఇప్పుడు గ్యారేజీ కుమారులు పుట్టారు, పిల్లలు పుట్టారు అనుకోండి, మనోడు ఎవరు కొంటాడు? మనోడు అప్పుడు చిన్నగా కుష్టి వస్తూ ఉంటుంది. పొడ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది చూడు నాన్న ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది చూడు నాన్న అంటే, నాన్న మనకి ఇది శాపం నాన్న, మన తాత దౌర్భాగ్యం పనిచేశాడు, మా నాన్ననే దౌర్భాగ్యం చేశాడు, దానివల్ల మన తరతరాలు శిపించబడి నాన్న, ఆ దౌర్భాగ్యం ఇలా చేయకపోతే మనం క్షేమంగా ఉండేవారు నాన్న, ఇంత అవమానకరంగా మనం జీవించేవారు కాదు, ఓర్చుకున్నానా అని చెప్పినట్లేదు. ఇప్పుడు నయమాను వెళ్ళి గెహజీ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తరతరాలు ఏమనుకుంటారు? చెయ్యి ఆవిడ బతుకు మన దైత్రం తెచ్చి పెట్టాడు అనుకుంటారు. ఎంత అవమానకరమైన జీవితం. కానీ గెహజీ ఒకవేళ నమ్మకంగా జీవించుంటే ఎంత గొప్ప పేరు పొందేవాడు, ఎంత ఆశీర్వకరంగా, ఎంత జ్ఞాపకార్థమైన నామాన్ని పొందేవాడు. ఎలీషా పక్కన ఒక దైవజనుడిగా గెహజీ ఉండేవాడు కదా. కానీ దురాశపోయాడు, అక్రమ సొమ్ముకి వెళ్ళాడు. ఎందుకు వద్దన్నాడు ఎలీషా సొమ్ము? ఇప్పుడు నయమాను సొమ్ము ఇచ్చాడు అనుకోండి, ఆ ఊరిలో ఏం చెప్తాడు? ఆ దేవుడికి అంత ఇచ్చాను అందుకే స్వస్థపరిచాడు, నేను ఎంత ఇస్తే మీరు కూడా ఇవ్వమన్నాడు, వెళ్ళి డబ్బులు ఇస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు దేవుడిని ఎట్లా అర్థం చేసుకుంటారు ఆ ప్రజలు? డబ్బులు కమ్ముపోయాడు, డబ్బులు ఇస్తే చేసేవాడుగా చేసుకుంటారు. కానీ దేవునికి ఎంత ఇష్టం లేదు, అందుకే ఎలీషాతో చెప్పి వదిలే అన్నాడు. కానీ నయమాను గెహజీ అది అర్థం చేసుకోవాలి, దైవజనుడి మనసును అర్థం చేసుకోవాలి. దైవజనుడు తిక్కలవాడే డబ్బు వద్దంటాడు, ఇదే దైవజనుడు అనుకున్నాడు. కానీ ఎటువంటి పరిస్థితి వచ్చి చూశాను, కుష్టి వచ్చేసి. కానీ దురాశకు పోవద్దు పిల్లలు. ఒకటి సొంత తీర్మానాలు చేసుకోవద్దు, దేవుని సంఘానికి దేవునికి దూరం కావద్దు. రెండోది దురాశకు పోవద్దు, కలిగి ఉండడంతో సంతృప్తి కలిగి ఉండండి. మన ఈ లోకంలోకి ఏం తీసుకురాలేదు, ఏమి తీసుకెళ్ళవు. అన్న వస్త్రం కలిగిన వారికి తృప్తి కలిగి సంతృప్తి కలిగి భక్తి చేస్తే అది మనకి దీవెన, మన తరతరాలకి దీవెన. హల్లెలూయా. కాబట్టి దేవుని మీద మనం గమనించాలి. ఒకటి ఆశీర్వాదం చూసాం, నీతివంతుని జ్ఞాపకం చేసుకుంటే ఎటువంటి ఆశీర్వాదం వస్తే చూసాం. రెండోది భక్తిహీనుని జ్ఞాపకం చేసుకుంటే ఎటువంటి అసహ్యత, ఇటువంటి భయంకరమైన అనుభవాలు వస్తాయి కూడా చూసాం. ఆ తరానికి ఎటువంటి భయంకరమైన స్థితి వస్తూ కూడా చూసాం. దేవుని బిడ్డలు మనం భయభక్తులుగా జీవిద్దాం, యథార్థంగా జీవిద్దాం, నమ్మకంగా జీవిద్దాం, ప్రార్థనాపరులుగా జీవిద్దాం, దేవుని కృప పొందిన వారిగా జీవిద్దాం. గెహజీ వలె కానీ లోతు వలె కానీ ఉండద్దు. అబ్రహాం వలె, ఆనోకు, నోహు వలె దేవునితో నడిచేవారిగా ఉందాం. ప్రభు ఈ మాటలు మన ఇంటిలో ఫలింప చేయదు కాక. ఆమేన్. హల్లెలూయా.